కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ మీటింగ్ జరిపినారు. నిన్న రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఒకసారి కలవాలని చెప్పినట్టు. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలోనే ఉన్నాడు. హుటాహుటిన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవడానికి రాహుల్ గాంధీ ఆఫీస్కి వెళ్ళిండు, ఇంటికి వెళ్ళిండు. రాహుల్ గాంధీతో దాదాపు రేవంత్ రెడ్డి 15 నిమిషాల పాటు మాట్లాడినట్టు. మరి ఏం మాట్లాడిన ఏం కథ అనేటటువంటి విషయం మనకు తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పర్సనల్గా రాహుల్ గాంధీతో మాట్లాడిండు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి విషయం. ఏదైనా లీక్స్ బయటకు రావాలంటే రేవంత్ రెడ్డి వాళ్ళ మనుషులకు ఏమన్నా చెప్పాలి, లేకపోతే రాహుల్ గాంధీ వాళ్ళ మనుషులకు ఏమన్నా చెప్తే లీక్స్ బయటకు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎవరికి ఏం చెప్పలే. అధిష్టానంతో ఏం మాట్లాడిండు, రాహుల్ గాంధీతో ఏం డిస్కస్ చేసిన అనే సంగతి రేవంత్ రెడ్డి బయట ఏం చెప్పలే. కానీ కొన్ని ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి బయట, కొన్ని రకరకాల లీక్స్ చర్చలు అయితే వినబడుతున్నాయి బయట. ఏమని? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి రమ్మని చెప్పిండు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిండు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడు, రేవంత్ రెడ్డి మీ వాళ్ళని కంట్రోల్ చేసుకో, నీ పైన చాలా నెగిటివ్ ఉన్నది, నీ నెగిటివిటీని నువ్వు ఓడగొట్టుకోకపోతే నీకు ఇబ్బంది అవుతుంది, నీకు చాలా డ్యామేజ్ అవుతుంది, నీ పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, నీ పేరు వాడుకొని కొంతమంది దందాలు చేస్తురట, నీ పేరు వాడుకొని కొంతమంది లీడర్ల పైన కుట్రలు చేస్తురు, నీకు అత్యంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేస్తుండట, మీరు ఏం చేస్తున్నారు, మీ పరిపాలన ఎటుపోతున్నది, మీ వ్యవహారం ఎటుపోతున్నది, మీ మాటలు కూడా తగ్గించుకోవాలి, మాటలను కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఈ తరహాలో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చిందనేటటువంటి ఒక ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి.